హలో ఎవ్రీబడి, ఈరోజు సండే కాబట్టి మేమైతే తప్పకుండా నాన్ వెజ్ తెచ్చేసుకుంటాం. సండే కాదండి, వీక్లీ అసలు వీక్ డేస్లో ఎన్ని డేస్ తెచ్చుకుంటామో ఇంకా కౌంట్ చేసుకోవాలన్నమాట. తెచ్చుకుంటూనే ఉంటుంటాము. బట్ సండే అయితే మాత్రం కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది. సో ఈరోజు అయితే ఏంటి స్పెషల్ అంటే వేడివేడి రైస్, మటన్ కర్రీ, బోటీ ఫ్రై అనమాట. చాలామందికి బోటీ కర్రీ అంటే కర్రీ కానీ ఫ్రైలో కానీ స్మెల్ వస్తుందని చాలామంది తినరు బోటీని. కాకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, అయినా నచ్చకపోతే వదిలేయండి, ఫోర్సింగ్ ఏం లేదు. బట్ టేస్ట్ అయితే చేయండి, లైఫ్లో అన్నీ టేస్ట్ చేయాలి కదా. నాకైతే ఫస్ట్లో స్మెల్ నచ్చేది కాదు బోటీ, బట్ ఇప్పుడైతే పిచ్చ క్రేవింగ్స్ అండి, నాకు బాగా ఇష్టం అనమాట. ఇంకా బోటీని తలుచుకుంటేనే ఇంకా నోట్లో నోరూరిపోతుంది అనమాట అట్లా. సో టేస్ట్ అయితే సూపర్ ఉండింది. మా అత్త అయితే సూపర్గా చేస్తుంది బోటీ ఫ్రై. హ్యాపీగా తినేసామన్నమాట. ఇదైతే మా ఆఫ్టర్నూన్. తర్వాత నైట్ డిన్నర్ అయితే చపాతీ, సేమ్ మటన్ విత్ బోటీ ఫ్రై అనమాట. ఇంకా ఎమ్మిగా లాగిచ్చేసి కూల్ డ్రింక్స్ తాగేసి, ఎందుకంటే నాన్ వెజ్ తింటే చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు, సో అలాగే మేము కూడా తాగుతాం అనమాట. అండ్ మీలో ఎవరికైనా బోటీ ఫ్రై కనుక నచ్చితే, కర్రీ కానీ ఫ్రై కానీ, నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇఫ్ బోటీ కర్రీ మీకు నచ్చదు, స్మెల్ ఇష్యూస్ ఉన్నాయి, అలా ఏమన్నా మీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అయితే తప్పకుండా చూసి లైక్ చేసేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.